అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఫౌండేషన్ డే సందర్భంగా మరి శ్రీరామకృష్ణ గారు వారి నాయకత్వంలో కార్యకర్తలు అందరూ కూడా చేశారు. వారందరూ కూడా స్వర్ణాంధ్ర సేవా సంఘం తరఫున సాధారణ స్వాగతం పలుకుతున్నాం. ప్రతి సంవత్సరం కూడా స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమంలో ఈ కార్యక్రమం చేయడం వారికి మరందుకు నేను జర్నలిస్టు యూనియన్ నాయకులు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు సమాజంలో ఉన్నటువంటి ఇబ్బందులను సమస్యలను పౌరులు ప్రజల అవసరాలను ప్రభుత్వాన్ని లేదా ఆయా సంబంధిత శాఖలకి చేరవేసి మరి ప్రజల కోసం నిరంతరం శ్రమించే వారు ఎవరైనా ఉన్నారంటే మరి జర్నలిస్టులని నేను సవినయంగా ఈ సమాజానికి తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒక సమస్యని ప్రస్తావించడమే కాదు, ఆ సమస్యను పరిష్కరిస్తూ అవసరార్థులకి సేవలు అందించడంలో జర్నలిస్టులు ముందుంటారు. ప్రాణాలకు ఎదురుంది రాత్రి పగలని లేకుండా అంటే 24/7 పనిచేసే వ్యవస్థ ఏదైనా ఉంది ఈరోజు అంటే పోలీసు రక్షణ శాఖ తర్వాత మనం వైద్యుల తర్వాత జర్నలిస్ట్ అని చెప్పుకోవచ్చు. అందరికీ మరి మిత్రులుగా ఉండే మరి జర్నలిస్ట్ ఈరోజు మన ఆర్గనైజేషన్ కావడం మరొకసారి అందరికీ కూడా నేను హృదయపూర్వకంగా నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి విలేకరులు అంటే ఇలాంటి కష్టాల్లో ఉన్న వాళ్ళందరి కోసం వార్తలు రాస్తూ వారి బాగోగుల కోసం అనేక ప్రయత్నాలు నిరంతరం చేస్తూ ఉంటాం. మరి ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ అని చెప్పి ఇప్పుడు 69 సంవత్సరాలు పూర్తయిలోకి వచ్చాము. ఈ నేపథ్యంలో ప్రతి సంవత్సరం కూడా ఈ వ్యవస్థాపక దినోత్సవం జరుపుకుంటూ ఉంటాం. గతంలో కూడా ఈ సేవా సంస్థలో మేము పనులు పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మేము జెండా వందన కార్యక్రమం కూడా చేసుకోవడం జరిగింది. యూనియన్ జెండాని ఆవిష్కరించడం జరిగింది. ఈరోజు మీ అందరికీ ఈ పనులు పంపిణీ చేయడం ద్వారా ఈ సేవా కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి నిన్న రాంబాబు గారిని పాల్గొనబట్టి ఆయన ఈరోజు ఇది ఏర్పాటు చేశారు. అందులో ఉత్సాహభక్తిగా మాకు తోచిన రీతిలో ఈరోజు ఒక పన్ను పంపిణీ కార్యక్రమాన్ని మీకు చేపడుతున్నాం. అలాగే మన తోటి జర్నలిస్ట్ మాతో కలిపి ఈయన రిపోర్టర్గా పనిచేసిన వ్యక్తి రాంబాబు గారు. అలాగే ఒక ఎల్ఐసిలో ఒక ఉన్నత స్థాయిలో పనిచేసి దాంట్లో వాలంటీర్ రిటైర్మెంట్ కూడా చేసుకుని మీ అందరి కోసం ఈ స్వర్ణాంధ్ర సేవా సంస్థ ద్వారా మీకు సేవ అందిస్తున్న పరిస్థితి. అదే మరింతగా అలాగే నిత్యం కూడా ఇప్పుడు అన్నదాన కార్యక్రమం చేస్తూ కూడా ఆయన ఎన్నో మన్ననలు పొందుతున్నారు. ఎందరో అభిమానం కూడా సంపాదించుకున్నారు. ఆయనకి ఎల్లవేళ మా జర్నలిస్టుల తరఫున మా అన్నదానాలు ఎప్పుడూ ఉంటాయి. భవిష్యత్తులో మీకు కూడా మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి ఆలోచన చేస్తాం. ఈ సందర్భంగా వృద్ధ వ్యక్తిగా మేము అందించే ఈ పనులు పంపిణీ కార్యక్రమాన్ని స్వీకరించాలని చెప్పేసి కోరుకుంటున్నాం.
స్వాతంత్ర దినోత్సవాన్ని మనం ఘనంగా చేసుకోవడం జరిగింది. ప్రెస్ క్లబ్ దగ్గర జెండా ఎగరేయడం, ఇక్కడ స్వర్ణాంధ్ర ఆశ్రమంలో మరి వృద్ధులకి పళ్ళు పంపిణీ చేయడం జరిగింది. విలేకరులు అంటే కేవలం ఏదో వార్తలు రాసి పంపించడమే కాదు, సమాజంలో ఒక భాగంగా సేవా కార్యక్రమాలు చేయడం కూడా ఏపీడబ్ల్యూజీలో అంతర్భాగంగా వస్తుంది. ప్రతి విలేకరి యొక్క నిబద్ధత, నిజాయితీతో కూడిన విలువలు పెంపొందించడానికి యూనియన్ అనేక కార్యక్రమాలు రూపొందిస్తుంది. దీంట్లో భాగంగా శిక్షణా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తుంటుంది. పాత్రికేయులు అంటే సమాజానికి హాని కలిగించే విధంగా ఉండకూడదు, సమాజాన్ని మేలు చేసే విధంగా ఉండాలనే విధంగా ఈరోజు సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఈ పాలపర్తి శ్రీనివాస్. థ్యాంక్ యూ.